అటర్ ఫ్లాప్ మొబైల్ ఆఫ్ ది ఇయర్, మోస్ట్ ఓవర్ ప్రైస్డ్ మొబైల్ ఆఫ్ ది ఇయర్, వర్స్ట్ డిజైన్ ఆఫ్ ది ఇయర్, ఇలా ఎన్ని నెగిటివ్ అవార్డులు ఉంటే అన్ని నెగిటివ్ అవార్డులు దీనికి ఇచ్చేయచ్చు. వాల్యూ ఫర్ మనీ అనే పదానికి 0.00000 ఆ తర్వాత 0.1కి ముందు ఎన్ని జీరోలు పెట్టుకున్నా కానీ ఆ 0.1%కి కూడా జస్టిస్ చేయని మొబైల్ ఇదని చెప్పాలి. 80,000 రూపాయలు పెట్టారు భయ్య. నేను క్యాజువల్గా నేను అఖిల్ తరుణ్ వీళ్ళంతా కలిసి ఒక వీడియో రికార్డ్ చేసి పెట్టాము. దానిలో నేను క్యాజువల్గా తమ్నెయిల్లో యూఎస్ ప్రైస్ని యూకే ప్రైసింగ్ని ఇండియాలో కన్వర్ట్ చేసుకుంటే 80,000 ఉంటుందని క్యాజువల్గా 80K అని చెప్పి క్వశ్చన్ మార్క్ పెట్టా. కానీ నిజంగా కాల్పి నా వీడియో చూసాడో లేదో తెలియదు కానీ నిజంగా 80,000 రూపాయలు పెట్టేశాడు. అసలు ఏముందని ఈ ఫోన్లో 80,000 రూపాయలు ప్రైస్ పెట్టారు నాకు అర్థం కాదా. చాలా మందికి మీ అందరికీ తెలిసిందే 80,000 రూపాయలకి ఇది పైసా కూడా వర్త్ కాదు. సగానికి సగం ఎక్కువ పెట్టేశారు. దాని గురించి అందరూ నెగిటివ్గానే ఉన్నారు. నిన్న ఫోన్ లాంచ్ అయిన తర్వాత అర్థమైంది ఆ ఫోన్ మీద చాలా మంది నెగిటివ్గా ఉన్నారని చెప్పి. లాంచ్ అయ్యి ఫ్లిప్కార్ట్లో ప్రైస్ అనౌన్స్ చేయగానే నేను ఒక కమ్యూనిటీ పోస్ట్ చేశా. మా నోళ్ళు కామెంట్లు పెట్టారబ్బా, ఒక్కొక్క కామెంట్ ఒక్కొక్క ఆనిముత్తం అని చెప్పాలి. ఆ కామెంట్స్ గురించి కూడా నేను మాట్లాడతా. కొన్ని బెస్ట్ కామెంట్స్ పిక్ చేసి స్క్రీన్ షాట్స్ కూడా తీసాను. ఆ కామెంట్స్ కూడా కాసేపు చూసుకొని నవ్వుకుందాం. ఫస్ట్ ఈ ఫోన్ గురించి మాట్లాడితే, ఫోన్ గురించి తీసి పక్కన పెడితే ఈ లాంచ్ ఈవెంట్ భయ్య, మరి లండన్లో ఆఫ్లైన్ లాంచ్ ఈవెంట్ ఎలా జరిగిందో నాకు తెలియదు. బట్ యూట్యూబ్లో జరిగిన లాంచ్ ఈవెంట్ మాత్రం నా జీవితంలో అంతకంటే వర్స్ట్ లాంచ్ ఈవెంట్ నేను ఇంకోటి చూడాల. అది అసలు లాంచ్ ఈవెంటా లేదా ప్రోమో వీడియో కూడా అర్థం కాలేదు. అది ప్రోమో వీడియో లాగా కూడా లేదు. ప్రోమో వీడియోలో అయినా కానీ కొద్దిగా ఏదో ఒకటి చెప్తారు. నేను చూసిన లాంచ్ ఈవెంట్స్లో అతి చెత్త లాంచ్ ఈవెంట్ అదే అని చెప్పాలి. సరే, ఇంకా ఫోన్ గురించి వస్తే 80,000 రూపాయలు ప్రైస్ పెట్టారు. వీళ్ళుగా ఒక ట్యాగ్ ఇచ్చుకున్నారు, ట్రూ ఫ్లాగ్షిప్ అని చెప్పి. ఆ ట్రూ ఫ్లాగ్షిప్ అని చెప్పి నేను ఎప్పటి నుంచో నథింగ్ని కాల్ చేస్తా ఉన్నా. ట్రూ ఫ్లాగ్షిప్ 8S Gen 4 ఏంది, 8S Gen 4 ఏందని. కొంతమంది నథింగ్ ఫ్యాన్స్ అనుకుంటా, లేదంటే ప్రాక్టికల్గా ఆలోచించే వాళ్ళైనా అనుకోవచ్చు. మన సబ్స్క్రైబర్స్ కొంతమంది కూడా చెప్పారు అది నిజంగా మార్కెట్కే ట్రూ ఫ్లాగ్షిప్ అని చెప్పి వాళ్ళు చెప్పట్లేదు. నథింగ్ పరిభాషలో నథింగ్ వాళ్ళకి సంబంధించి అది ట్రూ ఫ్లాగ్షిప్ అని వాళ్ళు చెప్పుకుంటున్నారని. సరే, నథింగ్ వాళ్ళ పరంగానే అది ట్రూ ఫ్లాగ్షిప్ అని చెప్పుకుందాం. ప్రైస్ అయితే ఫ్లాగ్షిప్ లెవెల్లోనే పెట్టారు. బట్ ఆ ప్రైస్కి దీనిలో ఉన్న స్పెక్స్ 8S Gen 4 80,000 రూపాయల్లో 80 లైట్ ఖచ్చితంగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ డిస్ప్లే నార్మల్గా ఆ ప్రైస్లో 80,000 రూపాయల్లో 2K AMOLED డిస్ప్లేలు వస్తాయి, LTPO ప్యానల్స్ వస్తాయి. బట్ ఇది LTPO ప్యానల్ కాదు, నార్మల్ LTPS ప్యానల్ మాత్రం. అది కూడా 1.5K రెజల్యూషన్తో మాత్రం వస్తుంది. బెజల్స్ కూడా నేను చూసిన వీడియోస్లో చాలా థిక్ ఉన్నాయి. ఆ ప్రైస్లో ఫ్లాగ్షిప్స్ అన్ని కూడా మాక్సిమం చాలా నార్మల్ అండ్ థిన్ బెజల్స్ తోటి వస్తాయి. బ్యాటరీ 5500 mAh బ్యాటరీ. ఈ కాలంలో అన్ని కూడా సిలికాన్ కార్బన్ బ్యాటరీ తోటి వస్తున్నాయి. బట్ ఇది మాత్రం ఓన్లీ లిథియం అయాన్ బ్యాటరీతో మాత్రం వస్తుంది. సిలికాన్ కార్బన్ బ్యాటరీ ఇంకా మనం ఎక్స్ట్రాగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 6000 mAh బ్యాటరీ దగ్గర ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 65W ఫాస్ట్ ఛార్జింగ్ తోటి వస్తుంది. వైర్లెస్ ఛార్జింగ్ భయ్య. నార్మల్ గా నథింగ్ వాళ్ళు ఫస్ట్ లాంచ్ చేసిన ఫోన్ లోనే, నథింగ్ ఫోన్ 1లోనే 30W వైర్లెస్ ఛార్జింగ్ తీసుకొని వచ్చారు. బట్ వీళ్ళు 2 generations తర్వాత వీళ్ళ థర్డ్ ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్ లో ఓన్లీ 15W వైర్లెస్ ఛార్జింగ్ మాత్రం తీసుకొని వచ్చారు. IP రేటింగ్ IP68 ఇచ్చారు, 69 ఇవ్వలేదు. ఆ ప్రైస్ లో మనకి ఖచ్చితంగా IP68, 69 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఇది అల్ట్రాసానిక్, ఆప్టికల్ ఏమీ మెన్షన్ చేయలేదు. మనకి రివ్యూస్ అన్ని బయటకు వచ్చిన తర్వాత తెలియాలి. వీళ్ళు లాంచ్ ఈవెంట్లో అయితే ఎక్స్ట్రా డీటెయిల్స్ ఏం మెన్షన్ చేయాలి. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఏంది, USB 3.0 పోర్టా కాదా, గేమింగ్ ఎంత FPS వరకు హ్యాండిల్ చేస్తుంది, ఇవేమీ వీళ్ళు మెన్షన్ చేయలేదు. ప్రైస్ మాత్రం తీసుకెళ్లి 80,000 రూపాయలు పెట్టారు. ఈ స్పెక్స్ వచ్చే ఫోన్స్ అన్ని కూడా ఈవెన్ చెప్పాలంటే ఈ స్పెక్స్ కంటే బెటర్ స్పెక్స్ ఉన్న ఫోన్స్ కూడా 35,000-40,000 రూపాయలు వచ్చేస్తాయి. వివో T4 అల్ట్రా పెరిస్కోపిక్ జూమ్ కెమెరా అన్ని సూపర్ ఉంటాయి. పర్ఫార్మెన్స్ కూడా దీని లెవెల్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. బ్యాటరీ కూడా సేమ్, తల కూడా 5500 mAh బ్యాటరీ ఉంటుంది. అది 38,000 రూపాయలు తీసుకొని వచ్చారు. 38,000 రూపాయలు దానికి ఎక్కువ అని చెప్పాను యాక్చువల్ గా. ఇక దీనికి 80,000 రూపాయలు అంటే మీరు రాత్రి నేను పెట్టిన వీడియో చూస్తే మీకు అర్థం అవుతుంది. యాక్చువల్ గా 40,000 రూపాయలు ఎక్కువ, దీనికి 80,000 రూపాయలు అంటే డబల్ ఎక్కువ అనమాట. 40,000 రూపాయలు పెట్టాల్సిన ఫోన్కి ఇంకో 40 యాడ్ చేసి పెట్టాడు. మరి కాల్పి ఏమనుకోని అంత ప్రైస్ పెట్టాడు నాకు అర్థం కాల. ఇక్కడ ఒకటి వస్తుంది, నథింగ్ ఇది ఫ్లాగ్షిప్ సిరీస్ అనమాట. నథింగ్ ఫ్లాగ్షిప్ సిరీస్ అన్ని కూడా కొద్దిగా సామ్సంగ్ కి, ఐఫోన్ కి కాంపిటీషన్ లాగా హెవీ ప్రైస్ లో అలవాటు చేద్దాం. ప్రైస్ ఇప్పటి నుంచి ఎక్కువ పెట్టుకుంటూ పోతే ఒక 4 generations తర్వాత జనాలకి ప్రైస్ అలవాటు అయింది, ఆ ప్రైస్ లో కొనే వాళ్ళు తయారవుతారు అనుకోవచ్చు. బట్ అలా అనుకోవడానికి కూడా వీళ్ళు ఏమన్నా స్పెక్స్ ఫుల్లీ లోడెడ్ ఇచ్చేసారా? ఇప్పుడు OnePlus 13 ఉంది, OnePlus 13 ఫుల్లీ లోడెడ్ స్పెక్స్ కూడా వస్తుంది. అది ప్రాపర్ ఫ్లాగ్షిప్ ఫోన్ అనమాట. దాని ప్రైస్ ఎంత? 70,000 రూపాయలు లోపే. వాళ్ళు ప్రైస్ చేసినప్పుడు కూడా కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని 65,000 రూపాయలు లోపే వస్తుంది. కార్డ్ ఆఫర్స్ ఏం లేకపోతే 70,000 రూపాయలు. అలా వీళ్ళెవరు OnePlus 13 లాగా ఫుల్లీ లోడెడ్ స్పెక్స్ తోటి వచ్చి 80,000 రూపాయలు పెట్టినా కానీ ఓకే, కానీ అరాకొరా స్పెక్స్ తోటి వచ్చి 80,000 రూపాయలు పెట్టారు. ఈ ఫోన్ ని ఎవరు చెడగొట్టాల్సిన అవసరం లేదు, దీనికి ఎవరు నెగిటివ్ ప్రమోషన్ చేయని అవసరం లేదు, ఎవరు దీని గురించి నెగిటివ్ గా చెప్పని అవసరం లేదు. ఆల్రెడీ లాస్ట్ నైట్ వాళ్ళు ప్రైస్ అనౌన్స్ చేయడం తోటి ఫోన్ దానంతటైతే నెగిటివ్ అయిపోయింది. ఈ ఫోన్ గురించి తెలిసిన ప్రతి వాళ్ళు దీని ప్రైస్ గురించి నెగిటివ్ గానే మాట్లాడుతున్నారు. అండ్ ఇక మన ఛానల్ వచ్చిన కొన్ని కామెంట్స్ చూపిస్తా అన్నా కదా, ఆ కామెంట్స్ చూపిస్తా, ఒకసారి మీరు కూడా చూసి నవ్వుకోండి. ఇది కమ్యూనిటీ పోస్ట్ వేయంగానే వచ్చిన కామెంట్. ఇక్కడ ఏముందో చదవను, పిచ్చిగా నవ్వుకున్నా. ఈ కామెంట్ చూసి మామూలు నవ్వుకోలేదు. భయ్యా ఒకటి నథింగ్ ఫోన్ 3 ట్రూ ఫ్లాగ్షిప్ కిల్లర్ కాదు, అది ట్రూ ఫ్లాగ్షిప్ అన్నాడు.
వాడి అడ్రస్ కొంచెం చెప్పవా, వాడికి బాంబు లగదేంగే, వాడు లండన్లో ఉంటాడు బ్రో, కావాలంటే బాంబు లగదేంగే. యాపిల్ సామ్సంగ్ సేల్స్ ఆఫ్టర్ నథింగ్ ఫోన్ 3. ఇది మాత్రం నిజం, ఎందుకంటే నేను పర్సనల్గా నథింగ్ ఫోన్ 3 కోసం వెయిట్ చేసాను. ఒక 50,000 రూపాయల లోపు 80 లేట్ తోటి ఏమైనా తెస్తాడేమో, సరే 60,000 రూపాయలు పెట్టిన నథింగ్ ఓఎస్ బాగుంటుంది కదా తీసుకుందాం అని. సో నాలాగా వెయిట్ చేసినోడు ప్రతోడు కూడా ఇంకా యాపిల్ సామ్సంగ్కి వెళ్ళిపోతాడు. ఇదైతే ట్రూ కామెంట్, నిజం అని చెప్పొచ్చు. ఏదైతే చీప్ లిక్కర్ కొట్టాడా లేదా పెద్ద బ్రాండ్ కొట్టి డిసైడ్ అయ్యాడా ప్రైస్. నథింగ్ మరణానికి సంకేతం. నెక్స్ట్ ఇంకొక కామెంట్ కూడా వచ్చింది, మరణమే ఇది. నథింగ్ బ్రాండ్ లోనే ఉంది కదా బ్రో, ఏం లేదని నథింగ్ పేరు నిలబెట్టుకున్నాడంట. కెమెరాస్ లోపల 5 grams గోల్డ్ ఉంది బ్రో, అందుకే అంత ప్రైస్. అసలు ఈ ఫోన్ లాంచ్ అవ్వలేదు అనుకుందాం, మర్చిపోదాం. అండ్ కొంతమంది కామెంట్స్ లో నథింగ్ స్ట్రాటజీని కూడా చెప్తున్నారు. ఇట్స్ ఎ గుడ్ స్ట్రాటజీ మన నథింగ్, ఎవ్రీవన్ నోస్ నో వన్ విల్ పర్చేస్ ఇన్ దట్ ప్రైస్ రేంజ్. అంటే 80,000 పెట్టారు, 80,000 ఎవరు కొనరు. సో ఫ్యూచర్ సేల్స్ లో ఆటోమేటిక్గా 50,000-55,000 రూపాయలకు లాంచ్ చేస్తారు. 80,000 రూపాయలు 50,000కి వచ్చింది అనగానే సో అక్కడ చాలా మంది ఎగబడి కొనేస్తారని మన సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ పెట్టారు. ఇది కూడా నిజమే, యాక్చువల్లీ 80,000 రూపాయలకి అక్కడ ఎవరు కొనరు. ఒకవేళ బీబీడీ సేల్స్లో కానీ iPhone 16తో పాటు ఇది కానీ 50,000 రూపాయలకి వస్తే అప్పుడు ఎగబడి కొనడానికి ఏమన్నా ఛాన్స్ ఉంటుంది. బట్ నేను కొనలేవర్లేండి, ఎందుకంటే 8S Gen 4కి 50,000 రూపాయలు కూడా బొక్క దండగా. అండ్ ఇంకోటి చాలామంది నా మంచి కోసం అన్న అసలు నువ్వు ఈ ఫోన్ కొనొద్దు, రివ్యూ చేసినా కానీ ఎవరు చూడరు, 80,000 కొంటే రీసేల్ కూడా కష్టం అంటున్నారు. ఆబ్వియస్లీ 80,000కి అయితే నేను ఈ ఫోన్ కొని రివ్యూ చేసే సాహసం కూడా చేయలేను. ఒకవేళ 80,000 రూపాయలు కొన్నా కానీ నేను ఒక 40,000 రూపాయలు లాస్ పెట్టుకొని మళ్ళీ 40,000కి అమ్మినా కానీ ఎవరు కొనరు, 35,000కి అడుగుతారు. సో నేనైతే నథింగ్ ఫోన్ 3 మాక్సిమం రివ్యూ చేయను. ఏదన్నా పాసిబిలిటీ ఉండి ఆఫ్లైన్ స్టోర్లో ఏమైనా తీసుకొని చేయడానికి ఏమైనా ఉంటే ఒక చిన్న వీడియో ఏమైనా ప్రొడ్యూస్ చేస్తాను కానీ కొన్ని రివ్యూ మాత్రం చేయట్లేదు. ఇది ఎవరైనా నథింగ్ ఫోన్ 3 మీద నా ఒపీనియన్ అయితే. ఇంకా మీలో ఎవరన్నా కామెంట్స్లో మీ ఫ్రస్ట్రేషన్ తీసుకోవాల్సిన వాళ్ళు ఉంటే నథింగ్ మీద ఫ్రస్ట్రేషన్ తీసుకోండి, నా మీద కాదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. బాయ్.